Next question, 137th question. What do we call the location where the sun is directly overhead at midnight? సో మిడ్ నైట్ పూట మనకు ఏమవుతుందనంట? సో డైరెక్ట్గా వేర్ ద సన్ డైరెక్ట్లీ ఓవర్ ద మిడ్ నైట్. సో మధ్యాహ్నం సూర్యుడు నిలువుగా ఉన్న కిరణాల పడే ప్రాంతాన్ని డైరెక్ట్ వర్టికల్ రేస్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ వర్టికల్ రేస్ అంటారు. ద ప్లేస్ అండర్ డైరెక్ట్ వర్టికల్ రేస్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ డ్యూరింగ్ స్పెసిఫిక్ డేస్. వాట్ డు వి కాల్ ద లొకేషన్ వేర్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎట్ మిడ్ డే, నాట్ మిడ్ నైట్ అన్నాను కదా, మిడ్ డే. సో మిడ్ డేలో డైరెక్ట్గా పడే ప్రాంతం ఏంటిది? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈక్వేటర్. 138 question. Which hemisphere experiences summer when the earth is closer to the sun? సో ఎర్త్ సూర్యునికి దగ్గరగా గనక ఉంటే ఏమవుతుంది అని అంటున్నాడు ఇక్కడ. సో neither seasons are due to tilt, not distance to sun. Which hemisphere experiences summer when the earth is closer to the sun? సో ఎర్త్ సన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు భూమి సూర్యుడికి దగ్గరగా రావడం వలన ఋతువులు అనేటివి మారవు. భూమి అక్షం ఉండడం వల్లనే ఏర్పడతాయి ఋతువులు అనేది. ఎట్లా ఏర్పడుతుంది? భూమి అక్షం వంగి ఉండడం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. 139th question. Which date marks the start of summer in the northern hemisphere? నార్దర్న్ హెమిస్పియర్లో సమ్మర్ ఏ డేట్ నుండి మొదలవుతుంది అని అంటే జూన్ 21 నుంచి మొదలవుతుంది. ఏ డేట్ నుంచి మొదలవుతుంది? జూన్ 21 నుంచి మొదలవడం జరుగుతుంది.